1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం. మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 157 చిత్రాల ప్రయాణం. ఆయన టచ్ అయిన జోనర్ లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బంధువు లాంటి చిత్రాలు. ఒకవైపు మాస్ డాన్సెస్, ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తగడం మొగుడు, గ్యాంగ్ లీడర్, గరరామగుడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిమ్స్ చేశారు. సో ఒక జనరేషన్ని ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు, ఆయన క్లాస్, మెగాస్టార్కి ఒక స్వాగు, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. ఒక స్టైల్గా అలా నుంచోవటం, ఓ లుక్ అలా ఇవ్వటం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది. గరాన మొగుడు అంటే ఒక వన్ మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ లీడర్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రౌడీ లీడర్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో, సో అంత అట్రాక్షన్, అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు.